హలో ఎవ్రీవన్, అందరికీ నా నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకీ థింగ్స్. సో ఈరోజు వచ్చేసి డే 6 గోయింగ్ టు టెంపుల్ 21 days ఛాలెంజ్ అనమాట. సో ఇదైతే 6th డే కాబట్టి అమ్మవారి గుడికి వెళ్దాం. నిన్న దుర్గామాత గుడికి వెళ్ళాం కదా, ఈరోజు సరస్వతి గుడికి వెళ్దాం. లెట్స్ గో. సో డే 6 కూడా మనము మన 21 days ఛాలెంజ్ కంప్లీట్ చేసినాము. అండ్ ఒక్క విషయం చెప్పాలి, ఒక్క థింగ్ ఏంటంటే రుద్రాక్ష. సో చాలామంది రుద్రాక్ష పంచముఖ రుద్రాక్ష వేసుకుంటారు, కానీ మీ అందరికి తెలియాల్సింది ఏంటంటే రుద్రాక్ష మీ జాతకం బట్టి అండ్ మీ బాడీ బట్టి మీ పుట్టిన డేట్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసి దాన్ని బట్టి రుద్రాక్ష అనేది వేసుకోవాలి. అంతేగాని ఎవరో చెప్పారు కదా అని చెప్పి ఏ రుద్రాక్ష పడితే ఆ రుద్రాక్ష వేసుకోకండి. అండ్ వేసుకున్నాక కూడా చాలా నిష్టగా ఉండాలి, ఉత్తిని వేసుకోవడం కాదు. ఇది చాలా రుద్రాక్ష అనేది చాలా పవర్ఫుల్, సో చాలా నిష్టగా ఉండాలి. సో ఇది రుద్రాక్ష వేసుకున్నప్పుడు ఏమేమి చేయాలో నేను మీకు ఒక డిస్క్రిప్షన్ లాగా లేకపోతే వీడియో పైన ఒక టెక్స్ట్లా పెడతాను. ఏమేమి చేయాలి, ఏమేమి చేయొద్దు, డూస్ అండ్ డోంట్స్. సో అవి చూసి ఫాలో అవ్వండి ఒకవేళ మీరు వేసుకుంటే. అండ్ వేసుకోవడం చాలా మంచిది, మీకు ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. సో దృష్టి అలాంటివి తగలవు. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి వేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అది వచ్చేసి నేను మీకు వీడియో పైన పెడతాను, ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.